ఇలా బ్రేకింగ్ చూస్తున్న పార్లమెంట్ ఎన్నికల గెలుపు లక్ష్యంగా బీజేపీ దూకుడు పెంచింది. లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని కమలం పార్టీ స్పీడప్ చేసింది. ఇక తెలంగాణలో ఎక్కువ సీట్లు గెలవాలనే పట్టుదలతో ఉన్న బీజేపీ అందుకు తగిన ప్రణాళికను రూపొందించింది. తెలంగాణలో బీజేపీ అగ్రనేతల పర్యటనకు నిర్వహించేలా ప్లాన్ సిద్ధం చేసింది. అందులో భాగంగా తెలంగాణలో బీజేపీ జాతీయ నేతలు వరుసగా పర్యటించనున్నారు. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రానికి రానున్నారు. ఈ నెల 30 మే 3-4 తేదీల్లో మోడీ పర్యటన సాగనుంది. తెలంగాణ స్టేట్ బీజేపీ అంతటా అందుకు తగిన ఏర్పాట్లను బిజీగా గడుపుతున్నారు. పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నెల 30న హైదరాబాద్కు వివిధ రంగాల ప్రముఖులతో కూడా సమావేశం కానున్నారు. మే 3న సుల్తానపూర్లో బీజేపీ విశాల జనసభలో పీఎం ప్రసంగిస్తారు. ఇక మే 4న నారాయణపేట చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో నిర్వహించనున్న బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించనున్నారు. అలాగే కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్నారు. వీరితో పాటు తెలంగాణలో నడ్డా, యూపీ సీఎం యోగి ప్రచారం నిర్వహించనున్నారు. బీజేపీ కేడర్లో మరింత ఉత్సాహం నింపేలా అగ్రనేతలు ఎన్నికల ప్రచారం ఉండబోతోందని స్టేట్ బీజేపీ నేతలు భావిస్తున్నారు. బ్రేకింగ్ చూసిన పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా బీజేపీ దూకుడు పెంచింది. లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని కమలం పార్టీ స్పీడప్ చేస్తుంది. ఇక తెలంగాణలో ఎక్కువ సీట్లు గెలవాలనే పట్టుదలతో ఉన్న బీజేపీ అందుకు తగిన ప్రణాళికలను రూపొందించింది. తెలంగాణలో బీజేపీ అగ్రనేతల పర్యటనలు నిర్వహించేలా ప్లాన్ సిద్ధం చేస్తుంది. అందులో భాగంగా తెలంగాణ బీజేపీ జాతీయ నేతలు వరుసగా పర్యటించనున్నారు. ఇక ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రానికి రానున్నారు. ఈ నెల 30న అదేవిధంగా మే 3-4 తేదీలో మోడీ పర్యటన సాగనుంది. తెలంగాణ స్టేట్ బీజేపీ నేతలు అందుకు తగిన ఏర్పాట్లలో బిజీగా గడుపుతున్నారు. పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 30న హైదరాబాద్లోని వివిధ రంగాల ప్రముఖులతో సమావేశం కానున్నారు. మే 3న సుల్తానాపూర్లోని బీజేపీ విశాల భవన్లో పీఎం ప్రసంగిస్తారు. ఇక మే 4న నారాయణపేట చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలో నిర్వహించనున్న బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించనున్నారు. అలాగే కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనలో ఉన్నారు. ఇక వీరితో పాటు తెలంగాణలో నడ్డా, యూపీ సీఎం యోగి ప్రచారాన్ని నిర్వహించనున్నారు. బీజేపీ కేడర్లో మరింత ఉత్సాహం నింపేలా అగ్రనేతలు ఎన్నికల ప్రచారం ఉండబోతోందని స్టేట్ బీజేపీ నేతలు భావిస్తున్నారు.